12 ఏళ్ల కల సంవత్సరం తిరగకుండానే ఇండియా ఖాతాలోకి ఏకంగా 2 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీస్. 2024లో T20 వరల్డ్ కప్ని ముద్దాడిన భారత టీం రోహిత్ శర్మ సారథ్యంలో 2025కి వచ్చేసరికి ఏకంగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడింది. మరి సంవత్సరం వ్యవధిలోనే 2 ఛాంపియన్ ట్రోఫీలని కైవసం చేసుకోవడంతో అది ఆషామాషి విషయం కాదు. 12 ఏళ్ల కళను నెరవేర్చిన భారత్కు ఏకంగా 2 కప్పులను తీసుకొచ్చారు హిట్మ్యాన్ సారథ్యంలోనే టీమిండియా. అయితే 12 ఏళ్ల తర్వాత ఈ ఐసీసీకి ఎందుకంత స్పెషలిజం అంటే ఉంది. ఈ ఛాంపియన్ ట్రోఫీకి ముందు మనకు ఐసీసీ ట్రోఫీ, ఇంకోటి ఏంటంటే T20 వరల్డ్ కప్ వచ్చింది. కానీ ఈ ఛాంపియన్ ట్రోఫీలోనే అనేక మార్పులు చేర్పులు చేసుకున్నాయి. అనేక సవాళ్ళతో టీమిండియా విజయ తీరానికి చేరింది. ఆ సవాళ్ళు ఏంటంటే 4వ స్థానంలో 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అక్షర్ పటేల్, అలాగే ఒకే మ్యాచ్లో 4 స్పిన్నర్లు. మరి ఇది చెప్పుకోవాలి ఇది మనం, ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఘోర పరాభవం తర్వాత టీమిండియాపై దుమ్మెత్తిపోశారు ఇండియన్ ఫ్యాన్స్, చివాట్లు పెట్టారు. కానీ సంవత్సరం తిరగకుండానే ఇండియా ఖాతాలో ఏకంగా 2 ఐసీసీ ట్రోఫీలు, 12 ఏళ్ల కలని సాకారం చేసిన హిట్ మ్యాన్ 4 సార్లు ఐసీసీ ట్రోఫీని ముద్దాడాడు. తన క్రికెట్ కెరీర్లోని ఎన్నో ఆటుపోట్లను చూశాడు, ఎన్నో సవాళ్ళను అధిగమించారు. ఇతను ఫిట్నెస్ లేదని కొంతమంది మాజీలు అన్నారు. అలాగే ఇండియన్ ఫ్యాన్స్ కూడా రోహిత్ శర్మపై దుమ్మెత్తిపోశారు. గత కొన్ని కాలాలుగా విరాట్ కోహ్లీ అలాగే హిట్ మ్యాన్ సెంచరీలు చేయలేకపోయారు, పరుగులు చేయలేకపోయారు. ఇక వీళ్ళకు తదుపరి ఆల్రెడీ T20 రిటైర్మెంట్ ఇచ్చారు. ఇంకా తదుపరిది వన్డేలో కూడా గుడ్ బై చెప్పాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మరి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇలాంటివి జరుగుతాయా? అనుభవజ్ఞుడైన నాయకుడు ఉంటేనే వచ్చే కుర్రాళ్ళకు ఒక దారి ఉంటుంది, ఒక సమస్ఫూర్తితో ఆట ఆడే ప్రతిభ ఉంటుంది. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలకు తావులేదు. గెలవాలంటే అనుభవం కావాలి, వాళ్ళు ఆడినా ఆడకపోయినా. ఇక సౌరవ్ గంగూలీ, MS ధోని తర్వాత భారత జట్టుకు ఛాంపియన్ ట్రోఫీ అందించిన సారథిగా రోహిత్ నిలిచాడు. దాదాపు 2 నెలల కిందటి వరకు టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా అభినందనలే. ఈ విమర్శలు ఎందుకంటారా, ఇండియా టీంలో కొన్ని కీలక మార్పులు ఇందాక అన్నాను కదా. బ్యాటింగ్ అంటే KL రాహుల్ని లోయ ఆటలకు పంపడం, అలాగే 4 స్పిన్నర్తో మ్యాచ్లోకి దిగడం, ఇవంతా సవాళ్ళతో కూడుకున్న పని. ఇది గౌతమ్ గంభీర్పై గత ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు పరాభవం, టెస్ట్ ఛాంపియన్షిప్, అలాగే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి టీమిండియాలో. అవన్నీ అధిగమిస్తూ ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన మొదటి లోపే ఆస్ట్రేలియా చేతిలో పరాభవం, ఆ తర్వాత ఏకంగా T20 వరల్డ్ కప్ ద్రావిడ్ సారథ్యంలో గెలిచాం. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చినప్పుడు మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదనమాట. రాగానే గౌతమ్ గంభీర్ కొన్ని మార్పులు చేశారు. ఇంతకుముందు ఇంగ్లాండ్లో కానీ ఇప్పుడు న్యూజిలాండ్తో కానీ మార్పులు చేశారు. ఈ మార్పులన్నిటికీ రోహిత్ శర్మ పక్కా ప్రణాళికతోటి వ్యూహం రచించుకొని ముందుకడిగేశాడు. 11 మందిని తన వెనకాలేసుకొని పక్కా ప్రణాళికతో వ్యూహంతో ముందుకొచ్చి సంవత్సరం తిరగకుండానే 2 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది టీమిండియా. గతంలో కూడా ఛాంపియన్ ట్రోఫీని సౌరవ్ గంగూలీ గారు 2002లో, అలాగే మహేంద్ర సింగ్ ధోని గారు 2013లో ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడి 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ పడని పాటలు లేదు. ఇంకా ఫామ్లో లేనప్పుడు విమర్శలు వచ్చాయి అనేక, విరాట్ కోహ్లీ మీద, రోహిత్ శర్మ మీద. ఇంకా ఫామ్లో ఏమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇక రిటైర్ తదుపరి నిర్ణయం. కానీ ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడిన మరుక్షణమే ఆ మాటలకు, ఆ ప్రశ్నలకు సమాధానం లభించింది. ప్రశ్నలు సంధించే వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఆన్సర్ కూడా చెప్పేటోళ్ళు ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రశ్నకు ప్రశ్న ఎదురు సమాధానం కాదు, ఇలా సైలెంట్గా ఉండి అందరిని నోరు ముంచడమే అసలైన విశేషం. ఇంకా నెక్స్ట్ మనకు రోహిత్ శర్మ సారథ్యంలో కావాల్సింది వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ఒకటి మాత్రమే మిగిలింది. T20 వరల్డ్ కప్ కంప్లీట్ అయిపోయింది, ఇక ఛాంపియన్ ట్రోఫీ కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ జరిగే ODI వరల్డ్ కప్ని కూడా హిట్ మ్యాన్ సారథ్యంలో గెలిస్తే ఇంకా ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా కానీ హిట్ మ్యాన్ పేరు మారు మోగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు MS ధోని 3 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలు అందించారు. ఇటు ఛాంపియన్ ట్రోఫీని, అలా T20 వరల్డ్ కప్ని, అలాగే ODI వరల్డ్ కప్ని. అలాగే ఈ 3 ఫార్మాట్లో కప్పుకు సాధించిన ఏకైక కెప్టెన్ కూడా MS ధోని గారు. ఆ తర్వాత ఇంకా రోహిత్ శర్మకి అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ T20 వరల్డ్ కప్ని సాధించారు. మరి ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ జగజ్జాతగా నిలిచారు. మరి నెక్స్ట్ కూడా రాబోయే ODI వరల్డ్ కప్ని కూడా సొంతం చేసుకుంటే ఇంకా రోహిత్ ఖాతాలో కూడా తన క్యాప్టెన్సీలో 3 వరల్డ్ కప్లు, అలాగే ఇప్పుడు 4 తన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 ఐసీసీ ట్రోఫీ. ఇది తన ప్లేయర్గా ఉండి
ఇప్పుడు కెప్టెన్గా 4 ఐసీసీ ట్రోఫీలు ముద్దాడారు. ఇంకో ఓడిఐ ఒకటే మిగిలిందనమాట. ఆ ఓడిఐ కూడా మిగిలిస్తే హిట్ మ్యాన్కి ఇక తన జన్మ సాకారం అవుతుంది. ఎందుకంటే క్రికెట్ ఆడాలని ఎంతోమంది కళ. ఆ కళ సాకారించాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో కష్టం, ఒక ప్రావీణ్యం కావాలి, ఒక నైపుణ్యం కావాలి, ఒక విజన్ కావాలి. మరి అలాంటి వాళ్ళకు ఇంత దాకొచ్చి ఛాంపియన్ ట్రోఫీ రాదంటే ఎలా వస్తుంది? ఖచ్చితంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినప్పుడే ఇలా పడ్డ మాటలు, పడ్డ కష్టాలను మర్చిపోతారు. ఏదైతే 2025లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ సారథ్యంలో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. మరి కొంతమంది విమర్శిస్తున్నారు రోహిత్ శర్మ రిటైర్మెంట్. నేను గట్టిగా ప్రెస్ మీట్ బట్టి అందరికి సమాధానం చెప్పారు. ఇప్పటికైతే రిటైర్మెంట్ పై ఆలోచన లేదు. సోషల్ మీడియాలో అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు, అనవసరంగా మీమ్స్ క్రియేట్ చేయొద్దు, అనవసరంగా రాస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అంటే ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. ఇంకా నిన్న జరిగిన ఫార్మాట్ ఏదైతే ఉందో ఓడిఐలో రోహిత్ శర్మ ఫైనల్లో కీలక ఇన్నింగ్ ఆడారు. ఎందుకంటే స్కోర్ తక్కువదే అయినా కానీ అటు బౌలర్లు బెంబెలెత్తిస్తున్నారు బ్యాట్స్మెన్లు. కానీ ఓపిక ఆడిన రోహిత్ శర్మ ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీని భారత జట్టుకు అందించారు. సంవత్సరం తెలియకుండానే రోహిత్ శర్మ ఖాతాలో 2 కప్పులు వచ్చి పడ్డాయి. మరి దీంట్లో అయితే మిగతా ప్లేయర్లు కాదు, ఇండియా టీం అంతా సమిష్టిగా రాణించి ఏకతాటిపైకి వచ్చి ఆడి 4 కాదు 11 మంది కాదు, మొత్తం టీమిండియా స్క్వాడ్ అంతా కలిసి వస్తేనే ఈ కప్పు కోసం భారత్ నిరంతరం శ్రమించింది. ఏటకెలకు మన కైవసం అయిపోయింది. ఇక తర్వాత జరగబోయే వన్డే వరల్డ్ కప్లో కూడా హిట్ మ్యాన్ సారథ్యంలో కప్పు గెలిస్తే ఇంకా మజా వస్తుంది. భారత అభిమానులు మాత్రం చెలరేగిపోతారు. ఎందుకంటే జగజ్జేతగా నిలిచే ఆనందం వేరు. నిన్న కొంచెం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిచినామని ఇండియా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇండియా మొత్తం మీద ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో చూసుకుందాం. దిల్సుఖ్ నగర్లో రోడ్డు మైకి వచ్చి బాణసంచా కలుస్తూ పోలీసులు లాఠీ చార్జెస్ చేశారంట. మరి ఆ యువత యొక్క ఆనందం, ఆ కేరింతలు ఎలా ఉన్నాయో కందిలేని. ఎందుకంటే ముఖ్యంగా దిల్సుఖ్ నగరు, ఎస్ఆర్ నగరు, అలాగే అమీర్పేట, కుక్కడపల్లి ఇవన్నీ హాస్టల్స్ ఉండే ఏరియా అనమాట. అక్కడంతా యువతులు ఉంటారు. ఎందుకంటే క్రికెట్ అంటేనే యువతకు పిచ్చి. మరి జనరేషన్లో క్రికెట్ని లైక్ చేయని వారు ఎవరుంటారు? అలాంటి 12 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ సారథ్యంలో కప్పు గెలిస్తే మాత్రం యువత ఆ మాత్రం రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేయరా? పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించవద్దు. యువత భారీగా వచ్చారు, వచ్చిపోయే వాళ్ళని కొంచెం ప్రలోభ పెట్టే పని చేశారు, వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారని పోలీసు వారు కూడా కొంచెం తీవ్రంగా ఘాటుగా స్పందించి లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది దెబ్బలు తగిలినాయి, కానీ అదంతా నో ఇష్యూ. కానీ కప్పు గెలిచిన ఆనందంలో అది ఎంతోసేపు మిగలదు, ఇట్నే మర్చిపోతారు. మరి నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ కూడా రోహిత్ శర్మ సారథ్యంలో మరో వరల్డ్ కప్ సిద్ధంగా ఉండాలని, అలాగే భారత్కు మరో ప్లేయర్ శుభం గిల్ అయితే ఎవరున్నారు వైస్ కెప్టెన్గా, టీమిండియా భవిష్యత్తుకు ఆశాకిరణంగా ఇప్పుడు వైస్ కెప్టెన్గా వహిస్తున్న శుభం గిల్ కూడా మరోసారి వైస్ కెప్టెన్గా ఉండి ఓడిఐ ఫార్మాట్లో తన కెప్టెన్సీ యొక్క ప్రావీణ్యాన్ని నేర్చుకోవాలి ఓనమాలు రోహిత్ శర్మ సారథ్యంలో. ధోని దగ్గర నుంచి విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ నేర్చుకున్నారు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో శుభమన్ గిల్, అలాగే వైస్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వీళ్ళు కూడా నేర్చుకొని రాబోయే ప్రపంచ కప్ ఏవైతే ఉన్నాయి ఐసీసీ ట్రోఫీలు, అలాగే వాటికి ప్రాతినిధ్యం వహించే కెప్టెన్లు అనుభవాలు నేర్చుకొని మరోసారి ప్రపంచ వేదికగా ఓడిఐ వరల్డ్ కప్ హిట్ మ్యాన్ ముద్దాడితే ప్రపంచం ఇంకా గౌరవిస్తుంది. హిట్ మ్యాన్గా పుట్టిన నువ్వు హిట్ కొట్టడం కాదు, సిక్సర్లు కొట్టడం కాదు, జనాల మనసును గెలిచినావు, ఎంతో ప్రావీణ్యం పొందావు, ఫైనల్లో కీలక ఇన్నింగ్ ఆడి ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడినావు. అందుకే భారత జట్టు యావత్ ఇండియా మొత్తం నీ పేరును కొనియాడుతుంది.